కేసీఆర్ను పనిగట్టుకొని ఏదో సందర్భంలో విమర్శలు చేస్తున్నారని, మిగతా వారి విషయంలో అలాంటి వైఖరి లేదు అని నాతో కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అక్కడక్కడ కొందరు రాస్తున్నారు కూడా, ఈ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు కూడా. మీరు అంటే ఒక ఈగోలకు వెళుతున్నారు. వాస్తవాన్ని మంచి వాళ్ళు, మళ్ళీ నిజాయితీపరులు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఎందుకో వారు మనసుకు అరగడం లేదు అనే ఒక ఆరోపణ ఉన్నది. వాళ్ళ విమర్శకు ప్రతి విమర్శ చేసిన వల్ల ఉపయోగం లేదు. అయితే వాళ్ళ అబ్జర్వేషన్ ఎవరైనా సరే, మనం మాట్లాడే మాటలు, మనం రాసే రచనలు చదివి విని వాళ్ళు దాంట్లో ఈ ప్యాటర్న్ ఉంది, ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడట్లేదు, వీళ్ళకి అనుకూలంగా అని వాళ్ళ అబ్జర్వేషన్స్, ప్రతి ఒక్కరికి అట్లా అబ్జర్వేషన్స్ తీసుకునే హక్కు ఉంది. సో వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను గౌరవిస్తాను. కానీ ఒకటి, పరిశీలకులు తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ప్రేమించేవాళ్ళు, తెలంగాణ భవిష్యత్తును కోరుకునేవాళ్ళు, అంటే తెలంగాణ వాదులై తెలంగాణ భవిష్యత్తును కోరుకునేవాళ్ళు ఒక పార్టీ ప్రాతిపదిక మీద ఆలోచించడం అంటూ ఉండకూడదు. నేను నా దృష్టిలో ఏ ఒక పార్టీకి నేను అనుకూలుండి కాదు. అన్ని పార్టీలకు మంచి చెడ్డలని నేను విమర్శిస్తాను. ఇంకోటి, విమర్శ అనేది కంటెక్స్చువల్గా ఉంటుంది, సందర్భంలో ఉంటుంది, కానీ అసందర్భంగా ఉండదు. ఒక పార్టీని ఊరికే తిట్టడం అంటూ ఉండదు కదా. ఇప్పుడు 4 రోజుల పాటు బీజేపీ అంతా కామ్గా ఉండి ఎటువంటి హేట్ లేకుండా ఉందనుకోండి, ఎటువంటి హేట్ న్యూస్ మనం వినట్లేదు అనుకోండి దేశంలో, మనకు ఆ టైంలో బీజేపీ మీద అభిప్రాయం తగ్గిపోతుంది, కొంచెం సాఫ్ట్ అయిపోతాం. అట్లాగే బయటి పరిసరాలను బట్టి మనం విమర్శ ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కాలేదు, ఎంత కాలేదు, కావస్తూ ఉన్నది. అంటే సగం టెన్యూర్కి వచ్చాడు ఆయన. ఇప్పటిదాకా నేను వాగ్దానం నెరవేర్చకపోవటానికి గత ప్రభుత్వం తనకిచ్చిన ఖాళీ ఖజానే కారణం అంటున్నాడు. కారణం అయిండొచ్చు, అది ఆబ్జెక్టివ్గా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, అయిండొచ్చు కాకపోయిండొచ్చు. కాబట్టి అతనికి ఆయనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. సో అందువల్ల ఈ 2 సంవత్సరాల్లో కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాలు ఏమీ చేయలేదు. చేసినవన్నీ చాలా తడబడ్డాడు. హైడ్రా లాంటివన్నీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించినాయి. ఇప్పుడు కొంచెం సర్దుకుంటున్నారు, కానీ మొదట్లో అయితే ఏదో దూకుడు సంచలనం కలిగిద్దాం అనుకుంటే అది అనుకున్న దానికంటే ప్రతికూలత వచ్చింది. తర్వాత ఏవైతే బీఆర్ఎస్ హయాంలో మనం విమర్శించామో, బలవంతంగా భూములు లాక్కోవటం, లేదంటే ఫార్మాసిటీలు ఏర్పాటు చేయటం, లేదంటే ఇథనాల్ ఫ్యాక్టరీల గురించి ఏదైతే బీఆర్ఎస్ హయాంలో అందరూ వ్యతిరేకించారు, ప్రజా సంఘాలు, సమాజం వ్యతిరేకించారు, దాన్నే ఈయన మళ్ళీ మొదలుపెట్టినాడు. దీన్ని మొదలుపెట్టినప్పుడు దాన్ని విమర్శించేటప్పుడు అంటాం కదా, నువ్వు ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నావేంటి, నువ్వు బీఆర్ఎస్ టైంలో నువ్వు దాన్ని వ్యతిరేకించావు కదా, ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తా అని చెప్పావు కదా, మళ్ళీ ఊరూరా ఫార్మాసిటీ అంటున్నావేంటి అని అడుగుతారు కదా ఎవరో ఒకరు. అని రేవంత్ రెడ్డిలోని ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తారుగా. ప్రశ్నించినప్పుడు అదే సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దు అని మాట్లాడుతుంటే, నువ్వు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు నువ్వు లాఠీచార్జ్ చేసావు కదా, దారుణంగా కేసులు పెట్టావు కదా, నువ్వు వాళ్ళు వచ్చి పాట మార్చావేంటే నువ్వు వాడిని కూడా అడుగుతారు కదా. అంటే ఎందుకు రేవంత్ రెడ్డిని విమర్శించిన ప్రతిసారి నువ్వు బీఆర్ఎస్ ప్రస్తావన చేస్తావంటే, ఆ ప్రస్తావన లేకుండా మెమరీ లాస్ ఉండదు కదా మనకి. చిదంబరాన్నే అంటున్నావు, ఊపా పెట్టిందే నువ్వు, కానీ ఊపాకు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తున్నావు అంటాం కదా. అన్న ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తాం కదా. వాళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి పాత విషయాలు ఎందుకు ప్రస్తావిస్తారు, మళ్ళీ పదే విడిగా రేవంత్ రెడ్డిని విమర్శించవచ్చు కదా. కానీ ఒక సందర్భం గురించి విమర్శించినప్పుడు దాంట్లో ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక లైన్ తీసుకొని ఉంటారు. లైన్ తీసుకొని ఉండి వాళ్ళు దాన్ని ఖండిస్తూ ఉండటమో, యాక్షన్లో ఉండి ప్రొటెస్ట్ చేయడమో చేస్తారు. చేసినప్పుడు ఆ ప్రొటెస్ట్కి ఉండే వాల్యూ ఉంటుంది, ఉండదని కాదు. కానీ మనం దాని గురించి బాగా ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఈ విషయం మీద నిలబడ్డావు, న్యాయానికి నిలబడ్డావు, భూముల ఆక్రమణను నువ్వు వ్యతిరేకించావు, నువ్వు ఛాంపియన్ నేను అనలేను కదా. నువ్వు మల్లన్న సాగర్ అప్పుడు ఏం చేసావో, ఇంకోప్పుడు ఏం చేసావో నాకు తెలిసి గుర్తుంది కదా. కాబట్టి ఆ జ్ఞాపకాన్ని నేను అక్కడ ప్రస్తావిస్తాను. కాబట్టి మనం ఒకళ్ళు ఎట్లా ఆలోచించాలి, ఒక విషయాన్ని ఎట్లా కంటెక్స్ట్లో పెట్టాలి, విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చెప్పాలి అనేది కార్యకర్త కానీ, ఆలోచనాపరులు కానీ ఎవరైతే వాళ్ళు నిర్ణయించుకుంటారు. అధికారం 2 నెలలకు వచ్చి రేవంత్ రెడ్డిని తగినంత విమర్శిస్తున్నామా లేదా అనటానికి
జరిగిన ప్రతి వాటిని విమర్శించాం, ఏది విమర్శించవలసి వచ్చిన ప్రతి వాటిని విమర్శించాం. విమర్శించకుండా ఉండదు. కానీ ఏంటి, అతనికి పబ్లిక్లో వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ అంటుంది. నాకు తెలిసినంత వరకు ఒక పాయింట్ ఉంటుంది కదా, వ్యతిరేకత అనేది ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. నీళ్ళు వేడెక్కుతూ ఉంటాయి, ఒక నిమిషానికి కొంతమేరకు ఉండి 2 నిమిషాలు బుడగలు వస్తాయి, 3 నిమిషాలు కానీ మసులుతుంది కదా, తేడా ఉంటుంది కదా. ఇంకా ప్రజల్లో అది వచ్చిందని నేను అనుకోవట్లే. అంటే ప్రొటెస్ట్ వాళ్ళు ఓపెన్గా స్థానికంగా చేస్తున్నారు, స్థానిక ఇష్యూస్ను ప్రతి చోట చేస్తున్నారు. కానీ మొత్తంగా పాలన మీద అసంతృప్తి విజిబుల్గా కనపడట్లేదు. ఆ విజిబుల్గా కనపడకపోతే ఇన్విజిబుల్గా ఉండొచ్చు, లేదని కాదు. రాజకీయ పార్టీల పని ఏంటంటే ప్రజలకి విషయాల గురించి అవగాహన కలిగించడం, ప్రజల్లో ఒక చిన్న స్థాయిలో ఉండే అసంతృప్తి కానీ ఆకాంక్షల్ని కానీ వాటిని ఛానలైజ్ చేసి వాటికి వ్యక్తీకరణ ఇవ్వటం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఆ పని సమర్థవంతంగా చేస్తుంది. ప్రజలలో ఉన్న అసంతృప్తిని వీధుల్లో వ్యక్తం చేయడం ద్వారా బలంగా వ్యక్తం చేయడం అనే పని చేస్తుంది. చేస్తున్నప్పుడు దాంట్లో ఎక్కడైనా ద్వంద్వత్వం కనిపించినప్పుడు విమర్శిస్తాం, కానీ ఆ కాదును వ్యతిరేకించాం. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన కాదు. మరి మీలాంటి వాళ్ళ మీద ఆరోపణ రానికే కారణం కలిపి విమర్శ చేయడం వల్లనేనా? 10 సంవత్సరాల నాకు కేసీఆర్ మీద చాలా ఆశలు ఉన్నాయండి. ఉండేవి. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. ఆయన ఉద్యమం నడుపుతున్న సమయంలో కూడా నేను చాలా విమర్శలు చేశాను. ఆ 10 ఏళ్ల కాలంలో 14 ఏళ్ల కాలంలో కూడా చూడండి చాలా విమర్శలు చేశాను. సూటిగా ఉన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఎవరి నుంచి విమర్శ చేస్తాం, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు విమర్శ చేస్తాం. అతను డెలివరీ చేయాలి. అడగంతా అమ్మాయిని పెట్టనంటే పెట్టేది అమ్మే కాబట్టి అడగాలి. కాబట్టి ఆయన ఉద్యమం నడుపుతున్నాడు. ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని హరగోపాల్ గారు చెప్పినట్టు నాకు చరిత్ర గొప్ప అవకాశం ఇచ్చింది అని కేసీఆర్తో అన్నారట హరగోపాల్ గారు. రాష్ట్రాన్ని ఏర్పరిచావు అంటే ఏర్పరచడంలో నాయకత్వం వహించావు, రాజకీయ నాయకత్వం వహించావు, నీకు దాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఇది హిస్టారికల్ ఆపర్చునిటీ. దాన్ని సమర్థంగా సవ్యంగా ఉపయోగించుకోమని అట్లా ఉపయోగించుకున్నాడు అనుకోవట్లా. ఆశాభంగం కలిగించాడు. ఇప్పుడు కూడా నాకు రేవంత్ రెడ్డి మీద ఏం ఆశలు లేవు. రేవంత్ రెడ్డి ఏమి విజనరీ కాదు, రేవంత్ రెడ్డి మూమెంట్ లీడర్ కాదు, రేవంత్ రెడ్డి సిద్ధాంతకర్త కాదు కదా. రేవంత్ రెడ్డికి తెలంగాణకు సంబంధించిన ఒక విజన్ ఉందని నేను అనుకోవట్లే. తెలంగాణ మొత్తం 20 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లా ఉండాలి, ఏది తెలంగాణకి కేసీఆర్ ఆ పని చేయగలడు అనుకున్నాను. కేసీఆర్ ఏం చేశాడంటే ఎవరిని ఆయన అధికారంలో రాగానే వినటం మానేశాడు. కానీ కాబట్టి ఈ తెలంగాణకు ఒక సమగ్రమైన అభివృద్ధి విధానం, అభివృద్ధి పంథాన్ని, కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ని ఆయన రూపొందించి దాని ప్రకారం వెళితే దాంట్లో చాలామంది తెలంగాణలో పనిచేసిన వాళ్ళందరూ, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ వాళ్ళ మైండ్లో ఒక తెలంగాణ ఉంది. లేకపోతే ఎందుకు చేస్తారు? డెఫినెట్గా ఉంది. ఆ తెలంగాణ ఏంటో తెలుసుకొని దానికి అనుగుణమైన విధానాన్ని నువ్వు రూపొందించుకోవాలి కదా. కాబట్టి ఆశ అతని మీదే ఉండింది, ఆశాభంగం అతని మీదే ఉండింది. కాబట్టి అది సో లాంగ్ 20 సంవత్సరాల నుంచి ఆయనతో మనం ప్రయాణిస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ మనసులో ఆయన ఉంటాడు కానీ రేవంత్ రెడ్డి ఉండడు కదా. అంటే రేవంత్ రెడ్డి నాట్ సో పవర్ఫుల్, సో ఇంపాక్ట్ఫుల్ కాదు. పవర్ఫుల్ కదంటే ఇంపాక్ట్ఫుల్ కాదు ఆ విషయంలో. బహుశా రేవంత్ రెడ్డి దుర్భరమైన పరిపాలన అందిస్తే తప్పనిసరిగా ప్రజల్లో ఆ రెస్పాన్స్ వస్తుంది. మనం కూడా చూస్తాం. రేవంత్ రెడ్డిని చాలాసార్లు హెచ్చరిస్తున్న విషయం, నీకు పొటెన్షియల్గా నీ అధికార ప్రయాణాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఏంటంటే నువ్వు తెలంగాణ వాదాన్ని, తెలంగాణకు సంబంధించిన ఐడెంటిటీని నువ్వు స్వీకరించకపోగా తెలంగాణ వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అయ్యే చిహ్నాల విషయంలో తప్పుగా ప్రవర్తించడం, ప్లస్ నీకు చంద్రబాబు నాయుడుతో ఉన్న పూర్వానుబంధం కూడా నీకు వ్యతిరేకంగా మారుతుంది. దాన్ని జనం గమనిస్తారు. గమనిస్తున్నప్పుడు అది నా అసోసియేషన్ అనేది నువ్వు ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేయాలి. ఒకసారి అంటే ఏమవుతుంది, ఎందుకు తెలంగాణ, జై తెలంగాణ అంటే నీకేంటి నష్టం ఏంటి? ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు గన్ పార్క్ వెళ్ళి నమస్కారం పెడితే నీకేమొచ్చింది, ఏం తప్పైంది? నువ్వు తెలంగాణ ప్రజలను గౌరవించినట్టు కదా. నువ్వు గన్ పార్క్ కూడా కేసీఆర్ అనుకుంటే ఎట్లా కదా.
ఆయన కేసీఆర్ మీద కోపంతోనో ఇంకొందుకో నిజంగానే తెలంగాణ వాదానికి వ్యతిరేకమో తెలియదు కానీ ఆ తెలంగాణ దాన్ని స్వీకరించట్ల ప్రజలు. అది ఇప్పుడు ఓకే కేసీఆర్ మీద కోపం కాబట్టి ఆయన పక్కకు పెట్టినారు కాబట్టి ఇప్పుడు ఏమో అనుకోరు కానీ తర్వాత తేడా చూస్తారు కదా. అది చివరి సార్, కవిత భవిష్యత్తు ఎట్లుండబోతున్నది? అది మనం జోస్యం చెప్పలేము. ఆమె అది కుటుంబ సమస్యగా పోర్ట్రే చేసింది. జనాలు ఏదో పెద్దల సమస్య, జనాలు ఏదో వాళ్ళ సొంత సమస్య అనుకున్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పంపకాల సమస్య అన్నారు. ఆస్తుల పంపకాల, అధికార పంపకాల, లేదంటే ఏం పంపకాలో తెలియదు మీరు. అంటే ఒక రాజ్భవన్ అంతఃపుర కుట్రలు అంటారు కదా, అటువంటివి ఏదో. కానీ ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చేసింది. ఆమె భవిష్యత్తు ఏంటి, ఏం చేస్తుంది, సొంతంగా ప్రయాణిస్తుందా? ఆమెకైతే ఒక విషయం చెప్పొచ్చు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆవిడకి ఇమేజ్ డెఫిషియన్సీ ఉన్నమాట ఎంత నిజమో, ఆవిడ ఎంచుకున్న రంగాల్లో చేసిన పనులు సమర్థంగానే చేస్తుంది. బతుకమ్మ సృష్టికర్త ఆమెం కాదు. అవునవును. బతుకమ్మ చేయాలన్న ఆకాంక్ష కూడా ఆమె కల్పించింది ఏమి కాదు, ప్రజల్లోనూ ఉద్యమంతో పాటు వచ్చింది అది. కానీ దాన్ని ఒక పెద్ద స్కేల్లో తెలంగాణ అంతా వ్యాపింపజేయటం, దానికి ఉద్యమంలో ఒక భాగం, ఒక వేడుకగా చేయటం అనే దాంట్లో ఆమె పాత్ర ఉంది. అట్లాగే సాంస్కృతిక రంగానికి సంబంధించి ఆమె అప్పుడప్పుడు కొత్త కంట్రిబ్యూట్ చేసింది. సరే సింగరేణిలో ఏం చేసిందో నాకు తెలీదు. బట్ ఆమె సమర్థతకేమి 3 భాషల్లో మాట్లాడుతుంది, ఆర్టికులేషన్ బాగానే ఉంటుంది, ఆసక్తికరంగానే మాట్లాడుతుంది. క్వాలిటీస్ ఉన్నాయి. క్వాలిటీస్ సరిపోవు కదా. క్వాలిటీసే సరిపోతే వారసత్వాల కోసం పాగలాడు ఎందుకు ఉంటుంది ఉండదు కదా. అడ్వాంటేజ్ కావాలని ఎందుకు అనుకుంటాం? అంటే ఆమెకు నేను అందుకే చెప్పి ఆవిడకి షీ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు బీ అంబిషియస్. అంబిషన్ కేటీఆర్కి ఉంటే ఈవిడ కూడా ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు. ఒకే తండ్రి కాబట్టి ఆ తండ్రి ఏమి ఇవ్వాలో కొడుకు ఏమి ఇచ్చాడో నాకు కూడా ఇవ్వమని అడగచ్చు. ప్రజలు దాన్ని కేర్ చేస్తారా లేదా వేరే విషయం. ప్రజలకు ఎట్లాగో వారసత్వ రాజకీయాలు ఇష్టం అని చెప్పలేము. కానీ కేసీఆర్ మీద ఇష్టం కాబట్టి ఆయన కుటుంబాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసాం. ఈవిడ దాన్ని ఎట్లా చాకౌట్ చేస్తుంది, తన ఎనర్జీస్ని ఎట్లా ఛానలైజ్ చేసుకుంటుంది. పార్టీ ఏర్పాటు చేసేటప్పుడు నేను సటిల్గా చేశాను. తెలంగాణలో అసంతృప్తితో ఉన్నవాళ్ళు, ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలా శ్రేణులు ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని మాట్లాడి అట్లా ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఇంతకుముందు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చెప్పింది. నా 10-15 సంవత్సరాలు టైం పెట్టుకుంటున్నాను, ఆ లోపల తెలంగాణలో అగ్రస్థానానికి రావాలని ఆవిడ కోరిక. అంత లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆవిడ భవిష్యత్తు ఉంటుంది. ఆవిడకి భవిష్యత్తు ఉండి తీరాలని ఏమీ లేదు.